యేసయ్యా ప్రార్థన విను. నా ప్రభువా, నా దేవా, నీ వాక్యము నాకిమ్ము. నేను మాట్లాడాలంటే ఏమి చేయాలి? నాకు మాటలివ్వు. నా ప్రభువా, నీ వెలుగుని ప్రకాశింపచేయు. నాతో మాట్లాడు. ఇక్కడ ప్రజలందరితో నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడయ్యా తండ్రి. రానాయన యేసయ్యా రండి ప్రభువా, నీకు నా ప్రార్థన విను తండ్రి. థ్యాంక్ యూ మా ప్రభువా. చీకటిని పారతరుడానా, నీ వెలుగును ప్రకాశింపనీయము. చీకటిని పారద్రోలు నాయనా, చీకటిని పారద్రోలు వెలుగుని ప్రకాశింపచేయమని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామాన వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారా? అందరూ మీరు సంతోషంగా ఉండాలని దేవుని కృప మీకు అందరికి తోడైండును గాక. నిరంతరం తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను లేడీ అనే దాని గురించి చెప్తున్నాను. లేవి మొట్టమొదటిది విడుదల పొందిన లేడీ విడుదలంది. ఆ తర్వాత అది విడిపించింది, పరిగెత్తుతుంది. అది ఏమైంది? మొట్టమొదట విడుదల పొందింది. ఆ తర్వాత విడిపించింది, విడుదల పొందింది, పాపము నుండి, లోకము నుండి, భ్రష్టత్వం నుండి పరిగెత్తింది. బహుమానం పొందడానికి పరిగెడుతుంది. యేసుక్రీస్తు అనే గురి వద్దకు పరిగెడుతుంది. ఎప్పుడు ఏది? యేసుక్రీస్తు గురి వద్దకు, ప్రభు వద్దకు పరిగెడుతుంది. ఆమేన్. తర్వాత ఎత్తైన స్థలములకు పోవాలి. ఏం చేయాలి? ఒకటి, ఎత్తైన స్థలాలకి విడుదల పొందాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ఎంతసేపు పరిగెత్తే ప్రయోజనము లేదు. కాబట్టి ఎత్తైన స్థలమునకు పరిగెత్తాలి. ఆయన ఎక్కడుంటాడు? సీయోను కొండ మీద ఉంటాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఎవరైనా ఎత్తైన ప్రదేశము స్థలమునకు వెళ్ళాలి అంటే అక్కడ వాటన్ని ఎదుర్కొని అక్కడికి రావాలి, చేయించుకుంటూ వెళ్ళాలి, ప్రదేశానికి రావాలి. అక్కడికి మనం వచ్చినప్పుడు అక్కడ ఏమి విధానాలన మృగాలు లాంటి వచ్చినా కూడా మనల్ని ఏమి చేయలేదు. యెషయా 11:9 చదవండి. యెషయా గ్రంథము 11:9. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను కూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆమేన్. ఆమేన్. ఎలా ఉండండి?
యెహోవాను పరిశుద్ధ పర్వతమంతటా ఏ మృగమును హాని ఏ చేయదు. హాని నాశనము చేయదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎత్తైన ప్రదేశానికి పోతే అక్కడ ఏ మృగము ద్వారా ఏ మనుండదు. మృగము కూడా హాని చేయదు, హాని నాశనం చేయదు. చేయదు. ఆమేన్. ఆమేన్. కాబట్టి నీవు ఎప్పుడైతే క్రూర మృగము అందనంత ఎత్తు ప్రదేశమునకు నీవు చేరాలి. ఆమేన్. ఆమేన్. 30 యెషయా 39 35 35 యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా ఆమేన్. ఆమేన్. ఎవరు విమోచింపబడిన వారు మాత్రమే విమోచింపబడిన వారు ఎవరైతే వారు మాత్రమే అక్కడ చేరి ఉంటారు. ఆమేన్. ఉంటారు. ఆమేన్. కాబట్టి ఇక్కడ నప్తాలి విడవబడిన లేడి. విడిన లేడి. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమని పరిగెత్తుతూ ఉండాలి. పరిగెత్తి ఎక్కడ కనుక పొరపాటున ఆగామో అటాక్ చేస్తుంది. తినేస్తారు. పరిగెత్తాలి. ఎక్కడ ఆగటానికి వీలు లేదు. నీవు ఆగడానికి వీలేదు. పరిగెత్తినటువంటి నీవు ఎక్కడికి పోవాలి? పరిశుద్ధ ఎత్తైన పర్వతం మీద. మృగాలున్నారు, క్రూర మృగాలున్నారు. ఉన్న చెట్టు నుంచి ఇంకా ఉన్నతమైన స్థలములకు వెళ్ళాలి. ఆమేన్. ఆమేన్. ఎవరో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాల్సిన నీవు క్రూర మృగాల చేతికి అందకూడదు. లోకములో శరీర సంబంధించిన క్రూర మృగాలు చాలా మంది ఉన్నారు కదా. అవును. వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని మోసము మింగేస్తారు. చేస్తారు. అనేక విషయాలు నీకు చెప్తారు, మోసము చేస్తారు, అనేక మాటలు నీకు చెప్తారు. నీవు విశ్వాసం నుంచి తప్పిస్తారు. ఏమైంది? నిన్ను కూడా తినేస్తారు. నిన్ను కూడా తినడానికి సిద్ధముగా ఉన్నాయి క్రూర మృగాలు. నువ్వు ఆ మృగాల గురించి ఆలోచిస్తున్నావేమో. ఈ మృగాలు ఇంకా భయంకరమైనవి. నీవు అక్కడ మృగాల సంగతి నువ్వు దొరుకుతావో దొరకవో అది వేరే విషయం. ఇక్కడ మృగాలు ఉన్నాయి. లోకములో మృగాలు చాలా ఉన్నాయి. నేను వెళుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను. వెళ్తున్నాను. సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆమేన్. నన్ను చెప్పాడా? పౌలు గారు చెప్పాడా? చెప్పాడు. నేను వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత క్రూర మృగాలు మీ మధ్యలోకి వస్తాయి అంట. కాబట్టి క్రూరమైన మృగాలు వాటికి నువ్వు దొరకకూడదు. ఆమేన్. ఆమేన్. నేను దొరకతాను అనేవాళ్ళు చేతులెత్తండి. నేను అందుతాను. అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి పెద్దగా చెప్పండి అంటే అని మరి అట్టప్పుడు చెయ్యి ఎత్తానంటే మరి అటు పెట్టరు ఇటు పెట్టరు ఎట్లాగమ్మా? వింటున్నావా లేదా అని నాకెట్లా తెలుస్తుంది తల్లి? నువ్వు గ్రహించాలి. కాబట్టి
క్రూరమైన మృగాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఏ మృగము కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఆమేన్. నువ్వు కూడా నిన్ను ఏ మాత్రము ఏమీ చేయలేవు. ఆమేన్. హల్లెలూయా. అలాంటప్పుడు నీవెలా ఉండాలి అంటే యెషయా 33:15 వచనము చూడండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా నీతిని నువ్వు అనుసరించి నడవాలి. నీతిని అనుసరించి నడవాలి. నడవాలి. యథార్థముగా మాట్లాడాలి. ఆ, యథార్థముగా మాట్లాడచ్చు. నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా నీ చేతులు మలుపుకొని హత్యాను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు చెడుతనము చూడకుండా కన్నులు మూసికొనువాడు ఉన్నత స్థలమున నివసించు. ఉన్నత స్థలములో నివసించును. ఆమేన్. ఎవడన్నాడు ఉన్నత స్థలములో ఉండే వ్యక్తి ఎవరు? నిర్బంధం చెడుతనము నీతిని అనుసరించి ఒకసారి చదవండి. నీతిని అనుసరించి నీతిని అనుసరించాలి. నడుచుచు యథార్థముగా మాట్లాడాలి. యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించాలి, తీసుకోకూడదు. లాభం తీసుకోకూడదు. లంచము పుచ్చుకొనకుండా చేతులు మలుపుకోవాలి. చేతులు లంచము తీసుకోకుండా చేతులు మలుపుకొని ఈ చేతులు మలుపుకొని హత్యాను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఆమేన్. కాబట్టి ఎలాంటి వాడమ్మా? ఇవన్నీ కూడా చేయాలి. నీతిని అనుసరించి నడవాలి, యథార్థంగా మాట్లాడాలి. ఎప్పుడైతే ఇలాంటి వాడైనాడో, చెడు తరము చూడకుండా కన్నులు మూసుకొని ఉన్నాడో, ఉన్నతమైన స్థలములో నీవు నివసించెదవు. ఆమేన్. అప్పుడు ఏ కురగము ఏ మృగము నీ జోలి, ఏ సింహము నీ జోలి నువ్వు వాటికి అందకుండా ఉన్నత స్థలమునందు నివాసము చేసేదవు. ఆమేన్. అర్థమైందా? అర్థమైంది. కాబట్టి క్రూరమైన సింహములు ఇలాంటివన్నీ తప్పించుకోగలుగుతావు. ఇవన్నీ ఉంటాయి అక్కడ. అప్పుడు నీవు చెడుతనం చూడకుండా ఉంటే కన్ను మూసుకొని ఉండేటువంటి వాడు తప్పుడు పనులు తీసేవాడు కాదు. వాడు మొత్తం కూడా అక్కడ నుంచి ఏం చేయాలి? కన్నులు మూసుకోవాలి. తప్పుడు పనులు చేసి ఆ ఉన్నత స్థలములో నివసించాడు. ఉన్నతి స్థలమున నివసిస్తాడు. ఉంటాడు. అంటే ఇక ఎప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఎత్తైన స్థలము పైకెళ్ళి ఏం చేస్తుంది? 22:34 రెండో సమూయేలు 22:34 వచ్చిన చదవండి. 2 సమూయేలు 22వ అధ్యాయం 34వ వచనం. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె జింక కాళ్ళ వలె జింక కాళ్ళ వలె చేయండి. లేడి కాళ్ళు జింక కాళ్ళు అంటే ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చెయ్యును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఆమేన్. నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తారు. నా కాళ్ళు జింక కాళ్ళ స్థలము నిలుపుతాయి. ఎత్తైన స్థలంలోకి తీసుకుని నిలబెడతాయి. ఆమేన్. అది కాబట్టి ఈ వాక్యము నువ్వు చదువుకోవాలి మొట్టమొదట. కాబట్టి ఎత్తైన స్థలములో
ఆయన నన్ను నివసింపచేస్తాడు. ఈ విధంగా జీవిస్తాడు. చాడు. ఆయన నన్ను ఎత్తైన స్థలములో స్థలముల మీద నిలుపుతాడు. నన్ను నడిపించిన తర్వాత నేనిక చెడుతనము జోలి పోకూడదు. నేను యథార్థముగా ఉంటాను. ఉంటాను. నేను ఉన్నతమైన స్థలములో నీతిని అనుసరించి నడుస్తూ ఉంటాను. అయితే క్రూరమృగము కానీ సింహములు గాని క్రూర మృగాలు గాని ఏవి కూడా నా ఎత్తైన స్థలములో నన్ను లేనిది ఉంచినట్టు నన్ను అక్కడ ఉంచినప్పుడు వాడు రావు. హాని చెయ్యవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తానంటే ఎబ్రీ 12:22-24 దాకా చదవగలదు. అప్పుడైతే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. ఆమేన్. చూడండి ఎక్కడికి వెళ్ళాము? సియోను కొండ. ఎక్కాము. ఇక అన్ని చదవండి, మీరు టైం లేదు. కాబట్టి సియోను కొండ మీదకి ఉన్నతమైన దేవుని పట్టణానికి వెళ్ళాములోనికి నన్ను తీసుకువెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఏషియా 58:13-14 వచనాలు చదువుకుందాం. 58:13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలను చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించెదను. ఆమేన్. దేశపు ఉన్నత స్థలము మీద నిన్ను ఎక్కించెదను. ఆమేన్. కాబట్టి నువ్వేం చేయాలి? ఒక ఉన్నత స్థలానికి ఎక్కాలి. ఎక్కడానికి ఎత్తైన స్థలములు లేడి కదా మనం చెప్పుకున్నాం. చేస్తుంది విడవబడింది, విడవబడింది. విడిపింపబడిన లేడీ ఏం చేస్తుంది? స్థలానికి పరిగెత్తుంది. ఇంకొకటి ఎత్తైన స్థలముకు ఎక్కింది. ఎత్తైన స్థలమునకు ఉన్నత స్థలం ఎత్తైన స్థలానికి ఎక్కింది. కాబట్టి మనము తర్వాత ఏం చేయాలి? నా ప్రియుడు లేడి పిల్ల వలె ఉన్నాడు. ఆమేన్. నేను కూడా ఆయన స్వరము పట్టుకొని ఆయన స్వరము ద్వారా నాకు జన్మించాను. స్వరము కాబట్టి నేను ఎలా అవుతాను? మొట్టమొదట విడుదల పొందుతాను, తర్వాత పరిగెత్తుతాను, తర్వాత ఎక్కడికి వెళ్తాను? అక్కడ ఎలాంటి క్రూర మృగములు కానీ సింహము కానీ అలాంటివన్నీ కూడా లేని ఎత్తైన స్థలమునకు నన్ను ఆయన తీసుకొని పోతాడు. ఆమేన్.
ఆయన ఉన్నత స్థలమునకు నన్ను ఎక్కించాను, తీసుకుని వెళతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాయనా ప్రార్థన చేయము. హల్లెలూయా. మహోన్నతుడమైన నా ప్రియ ప్రభు, మీ పాదాలు పొందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు, విడవబడిన లేడీల గురించి మీరు మాతో మాట్లాడినందుకు పొందనాలు ప్రభు. కట్టబడి అంధకార సంబంధమైన బంధకానంలో ఉన్న లేడీని ప్రభు నీ స్వరము ద్వారా చేసి బ్రతికించి, అంధకార సంబంధమైన అధికారం నుంచి, దుర్నీతి నుంచి, సమస్తమైనటువంటి భ్రష్టత్వాల నుంచి, కపటము సహోదరుల నుంచి విడిపించి నేను ఉన్నత స్థలానికి పరిగెత్తడానికి మీరు మాకు మీ ఆత్మచేత నడిపిస్తున్న విధానం పట్టి వందనాలు. అక్కడ మేము ఏ రీతిగా ఉండాలో కూడా తండ్రి, ఏ రీతిగా అయితే మేము ఉన్నత స్థలానికి పరిగెత్తగలుగుతామో మీరు మాకు బోధించారు నైనా. నీతిని అనుసరించి యథార్థంగా మాట్లాడుతూ హత్య అనే మాటను వినకుండా అయ్యా, మేము జ్ఞానము కలిగి నీ జ్ఞానముతో నడుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అయ్యా, మా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలానికి మమ్మల్ని తీసుకుని వెళ్తావని, అక్కడ సింహాలు కానీ మృగాలు కానీ మాకే హాని చేయవని, మా విశ్వాసపు పరుగు ఏ రీతిగా ఉండాలో తండ్రి మరొకసారి నీ కుమారుని ద్వారా మాకు బయలుపరిచినందుకు వందనాలు ప్రభు. వీటిలో మేము ఏది చేయకుండా, ఎక్కడైనా తండ్రినైనా నీకు ఆయాసకరంగా ఉండకుండా, మా పరుగులో తండ్రి ఎక్కడ కూడా బ్రేక్స్ లేకుండా సంపూర్ణంగా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ఆ ఉన్నత స్థలానికి చేరుకునే వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని, అటువంటి ఆసక్తి మాలో ప్రతి ఒక్కరికి కలుగ చేయమని, వాక్యం అందించిన నీ దాసుని ప్రత్యేకంగా అభిషేకించి దీవించి ఆస్వాదించి ఇంకా అనేక మందిని ఈ రీతిగా దీవించబడడానికి మార్గాలు సరళము చేయమని, సంపూర్ణ ఆరోగ్యంతో కాపాడమని అయ్యా, వాక్యించబోతున్న బిడ్డలందరినీ కూడా మీ అగ్నితో మీ ఆత్మతో నింపి జయించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో అయ్యా ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.